బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే నమోదు చేసింది. కానీ రెండవ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన వర్షాలు ఇబ్బంది పెట్టడం వలన ఓవరాల్ గా హోల్డ్ ను అనుకున్న రేంజ్ లో చూపించలేకపోయింది. మొత్తం మీద సినిమా అనుకున్న దానికన్నా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో రెండవ రోజు ఆన్లైన్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్న ఆఫ్లైన్ లో డీసెంట్ హోల్డ్ ను చూపెడుతుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఓవరాల్ గా 80 to 85% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. మొత్తం మీద టికెట్ సేల్స్ పరంగా లక్షలోపే టికెట్ సేల్స్ ను రెండవ రోజు సొంతం చేసుకుంది ఈ సినిమా. రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో రెండవ రోజు టికెట్ సేల్స్ పరంగా వన్ ఆఫ్ ద లోవెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఈ సినిమా. దాంతో షేర్స్ కూడా భారీగా తగ్గగా ఇప్పుడు రెండవ రోజు ఎస్టిమేట్ చేసిన వసూళ్లను సినిమా అందుకునే అవకాశం కనిపించడం లేదు. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో టాప్ స్టార్స్ మూవీస్ లో రీసెంట్ టైమ్ లో లోవెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలవబోతుంది హరిహర వీరమల్లు సినిమా. అలాగే కొన్ని మీడియం రేంజ్ మూవీస్ కన్నా కూడా తక్కువగా కలెక్షన్స్ ఉండే పరిస్థితి నెలకొంది. మొదటి రోజు వరకు పవర్ స్టార్ స్టామినాతో ఓపెనింగ్స్ వచ్చిన రెండవ రోజు మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ అలాగే వర్షాలు ఎదురుదెబ్బ తీసాయని చెప్పవచ్చు సినిమాను. ఇక శని ఆదివారాలలో రెట్టించిన జోరును చూపించని పక్షంలో బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఊహాతీతంగా మారిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో సినిమా ఎంత వరకు గ్రోత్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.